మానస్ మాస్టర్ ప్రభుదేవ మాస్టర్ ఎట్లయితే ఎంకరేజ్ చేశారో మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అనమాట. సో బాస్ హుక్ స్టెప్స్ లో మీద ఒకటి జాయిన్ అయిపోయింది. నాది జాయిన్ ఎవరైనా దీన్ని బ్రేక్ చేసేలా కంపోజ్ చేయాలి. చూద్దాం మరి, చెప్పలేము. అంటే ఆయన ఏం చేసినా ఆయన నడిస్తే కూడా ఒక స్టెప్ కాబట్టి, బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ అయిందన్న. మీకు పర్సనల్లీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కదా, నాకు కాల్ చేశారు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది. సో ఇక బాస్ కాంపౌండ్లో ఒక మార్క్ వేసుకున్నా కాబట్టి అన్న అదృష్టం ఇక అది చెప్తున్నా కదా, నాకు అది దేవుడిచ్చిన వరం. అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీపే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో, అదేనా ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో ఆయనకి తెలియంది ఏంటి. సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని. నాకే భయంగా ఉండే, బట్ బాస్ ట్రస్ట్ చేశారు కాబట్టి సక్సెస్. ఆడియన్స్ అయితే అదిరిపోతుంది అసలు, థియేటర్ లో పగిలిపోయింది అసలు. నెక్స్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా, ఫస్ట్ హాఫ్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్న అసలు. సూపర్ చేయడమే మా డ్రీమ్. సో అది మాకు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఈరోజు థియేటర్ లో చూసి, అండ్ మా పేరెంట్స్ కూడా వచ్చారు, మా అమ్మ నాన్న మా అత్తయ్య గారు అందరూ చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి నుంచి అభిమానులు కాల్ చేసి మాకు కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకుంటున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అభిమానుల పండుగ సూపర్ డూపర్ హిట్. మెగా అభిమానులందరికీ సంక్రాంతి పండుగ సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ బాస్ డాన్స్ చేస్తుంటే ఒక్కొక్క మూమెంట్ కూడా మేము ఆల్రెడీ లైవ్ లో షూట్ లో చేసినప్పుడే మేము ఎక్స్పీరియన్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి మాకు కంటిన్యూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, మెగా అభిమానుల హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. సో నో వర్డ్స్, మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, నో వర్డ్స్. అండ్ చాలా చాలా అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ మాకు. అంతే, మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. మేము మా చెమట చిందించి ఇన్ని రోజులు మీరు చూస్తున్న ఆ రీల్స్ ఏదైతే ఉందో, అంటే బాస్ ఒక రీల్ లో మమ్మల్ని చూస్ చేసుకోవడం అంటే ఒక నిజమైన కష్టజీవి యొక్క కష్టము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. బాస్ మమ్మల్ని చూస్ చేసుకోవడం, సందీప్ కి అందరూ మెగాభిమానులు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళుగా మేము వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం బాస్, బికాస్ ఆఫ్ సందీప్ గారు అని మాకు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీడియా మిత్రులు కూడా, మీ అందరు కూడా మీ మొదటి నుంచి, అంటే మేము జీరోలో ఉన్నప్పటి నుంచి మాకు మీడియా మిత్రుల అభిమానం అందరిది ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కష్టపడాలి, అంటే ఫ్యూచర్ లో మా మీద బాధ్యత పెరిగిపోయింది, ఇంకా బాధ్యత